వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నీట్లో రాజీనామా, డిఎస్సీలో మౌనం. నారా లోకేష్ రాజీనామా ఇప్పుడు సిబిఐ విచారణ ఎందుకు లేదు? నీట్ లీక్ పై కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. డిఎస్సీలో లోకేష్ ఎందుకు చేయడం లేదు? విద్యాశాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ టాపర్ ర్యాంక్ ఎలా వచ్చింది? ఆ మొదటి ర్యాంకర్ డేటా ఎందుకు మాయమైంది? స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఎలా? జీవోల ద్వారా నిబంధనలు ఎందుకు మార్చారు? సిబిఐ విచారణ ఎందుకు లేదు? ఎందుకంటే చంద్రబాబు లోకేష్ తప్పులను దాచిపెట్టాలనుకుంటున్నారు, కానీ మా వైసీపీ పోరాటం ఆగదు అని తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వడ్డీ రఘురామ్ అన్నారు. మదనపల్లిలో చోరీకి గురైన ఏటీఎం మెషిన్ భాగాలను పోలీసులు గుర్తించారు. నిమ్మనపల్లి వద్ద ఏటీఎం ధ్వంసం చేసిన మెషిన్ను జిల్లా ఎస్పీ ధీరజ్ పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంకల్పం ఎంత గట్టిగా ఉన్నా ఆ ఫలితాలు మీ వరకు తీసుకురావాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. నాకు నా జీవితంలో ఎప్పుడు కూడా రాజీ పడను. ఎన్ని బ్రేకులు వేసినా దాటుకుంటూ వెళ్తాను. నేను అనుకున్నది సాధించే వరకు, మీకు మెరుగైన పాలన అందించే వరకు నా పోరాటం ఆగదు అని చంద్రబాబు అన్నారు. నీట్ తప్పులకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఆయన రాజకీయ విలువలకి అద్దం పడుతోంది. మన రాష్ట్రంలో డిఎస్సీలో అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ ఎందుకు రాజీనామా చేయడం లేదు అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పేర్కొన్నారు. నీట్ అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి మెగా డిఎస్సీలో అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? డిఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అతని వివరాలని వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు? దీనికి సమాధానం చెప్పాలి. డిఎస్సీలో అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తావు నారా లోకేష్ అని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. భయం నీడలో మీడియా అనే హెడ్డింగ్ పెట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో పరమాన్నం వండే వార్తలు రాశాడు. జాతీయ మీడియా అమ్ముడుపోయింది. మరి జాతి మీడియా ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం మీద అసహనం గూడు కట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న అదే ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా అదే అసహనం గూడు కట్టుకున్నట్టే కదా. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రేపొద్దున ఓడిపోబోతున్నాయని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒప్పుకుంటున్నట్టే కదా. ఆంధ్రలో కూడా అదే గుర్తించాలి అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ అన్నారు. ముద్రగడ పద్మనాభం కులం మార్చుకోలేదు, పేరు మాత్రమే మార్చుకున్నాడు. గుర్తు పెట్టుకోండి అన్న మాటకు నిలబడి పేరు మార్చుకున్న ఒకే నాయకుడు కాపు వ్యక్తి ముద్రగడ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అదేవిధంగా నారా లోకేష్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏపీలో డిఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేసి డిఎస్సీ అభ్యర్థులకు క్షమాపణలు చెప్పాలి అని వీరశేఖర్ రెడ్డి అన్నారు. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో తప్పుల్ని ఒప్పుకుంటూ సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేశారు. మరి డిఎస్సీ నియామకాల్లో తప్పులకి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు అని గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన తప్పుని బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఏపీలో నిర్వహించిన డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను ఒప్పుకుంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 28న వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపడతామన్నారు.